హాయ్ ఆల్, ఈరోజు మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, అదే పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో అసలు ఇదేంటో తెలిసేసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఆడవాళ్ళలో ఎప్పుడైతే మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయో అప్పుడు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అటాక్ అవుతుంది. ఎస్, ఆడవాళ్ళలో కూడా మేల్ హార్మోన్స్ అనేవి ఉంటాయన్నమాట. దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉండటం, హెయిర్ ఫాల్, యాక్నే, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ కానీ, టైప్ 2 డయాబెటీస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, హైపర్టెన్షన్, ఇట్లా చాలానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది? కార్బ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, జంక్ ఫుడ్ తీసుకోవటం, సరిగ్గా డైట్ మెయింటైన్ చేయకుండా, ఎక్సర్సైజెస్ లేకుండా, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం వల్ల, ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల పీసీఓడి అనేది వస్తుంది. 100లో 10%కి మాత్రమే పీసీఓడి అనేది అటాక్ అవుతుంది. అండ్ 100లో 0.2 నుంచి 0.3% పీపుల్కి మాత్రమే ఈ పీసీఓఎస్ అనేది అటాక్ అవుతుంది. కానీ ఇప్పుడున్న రోజుల్లో పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ చాలా కామన్ అయిపోయింది. పీసీఓడి ఉంటే అసలు కన్సీవ్ అవ్వచ్చా? ఎస్, తప్పకుండా కన్సీవ్ అవ్వచ్చు. పీసీఓడికి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు కన్సీవ్ అవడం జరుగుతుంది. హోమియోలో దీనికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. 6 months నుంచి 1 year వరకు దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మీరు ఈజీగానే కన్సీవ్ అయిపోవచ్చు. అండ్ మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తే మీకు మిస్క్యారేజ్ అవ్వటం కానీ, అట్లాగే బేబీ ఇమ్యాచ్యూర్గా పుట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి పీసీఓడిని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయవద్దు. అంటే నీటి బుడగలన్నమాట. అండ్ దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తాము, యూఎస్జీ ద్వారా దీన్ని కనిపెట్టవచ్చు. మీకు ఈ సమస్య ఉంటే నా ఐడికి మీ రిపోర్ట్స్ని షేర్ చేయండి, నేను చూసి ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తాను. అలాగే మీలో ఎంతమందికి పీసీఓడి ఉందో కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి.